తేజ్ గారు, మనం వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే గనక, ఈ వృశ్చిక రాశి వారికి మార్చ్ మంత్‌లో ఎలా ఉండబోతుంది? వారికి ఏ విషయంలో అనుకూలంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సో, వసుంధర గారు మనం వృశ్చిక రాశి కనుక చూసుకుంటేనండి, ఇందులో విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా వృశ్చిక రాశిలో ఉంటాయండి. అంతేకాకుండా పేరు బలంగా మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్‌తో ఉన్న అక్షరాలంతా మనకి వృశ్చిక రాశి కింద వస్తారండి. మనం గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మీనరాశిలో 14వ తారీఖు నుంచి, బుధ, శుక్ర తర్వాత ఆల్రెడీ అక్కడ రాహు కూడా వీళ్ళంతా మీనరాశిలోనే ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పుడే వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. ఈళ్ళు ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ఫస్టు సూర్యుడు మారకముందు మానహాని అంటే అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూర్యుడు ఐదో ఇంట్లో వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనోరుజం ఋతుం భార్య సుతాది కలహం పుత్రలబ్ధిం. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఎక్కువగా ఉందండి. వీళ్ళకి కొంచెం మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చేస్తున్న పనులు ఓకే. కొంచెం అప్పటిదాకా చేస్తున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృతి మంటరం ఉంటుంది.